చాలామంది తెలియదు క్యారెక్టర్ అంటే రోడ్డు మీద ఎవరు గుడ్డివాడిని దాటించడమో లేకపోతే అన్నదానం చేయడమో అనుకుంటారు. క్యారెక్టర్ ఈజ్ యువర్ కోర్, లోపల ఉంటుంది, సడన్గా వస్తుంది అది బిహేవియర్. ఎవరైనా ఐడెంటిఫై చేయాలంటే ఆ కోర్ని ఐడెంటిఫై చేయాలి. దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ క్యారెక్టర్ని ఎవడి వాడు గుర్తించి దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకోకపోతే ఎంత మాస్కులు పూసినా పైనుంచి ఎంత మేకప్లు వేసినా వాడి క్యారెక్టర్ తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ నెంబర్ 1. అంటే ఎవడికి వాడు లోపల గుర్తించాలి. మా చెప్పేవారు, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆ క్యారెక్టర్ రాంగ్ వేలో వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మనం నాశనం అయిపోతాం. ఈ క్యారెక్టర్ అనేది ఎప్పుడు మన లోపల 2 నక్కలు కూర్చుని ఉంటాయని, ఒక నక్క మంచి వైపు ఒక నక్క చెడు వైపు ఉంటుందని, దాన్ని నక్క లయన్ అని అంటారని. నువ్వు దేన్ని ఫీడ్ చేస్తావో అది పెరుగుతూ ఉంటుంది. నీ నక్క బుద్ధులు కానీ తప్పుడు బుద్ధులు కానీ వాటిని ఎక్కువ ఫీడింగ్ ఇస్తే అది పెరుగుతుంది, అది కరెక్టే అని ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అవును నేను ఇట్లాగే ఉంటాను, నా ఇష్టం అని. ఇప్పుడు సొసైటీలో మనం ఎలా తయారు చేసామంటే, ఎవడు నచ్చినట్టుగా వాడు బిహేవ్ చేయడం, ఎవడు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం చాలా గొప్ప విషయంగా చూపిస్తున్నాం, విచ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్ ఫర్ ఎ సొసైటీ. ఒక జంతువు జంతువులా ఉండాలి, ఒక మనిషి మనిషిలా ఉండాలి. సో ఆ క్యారెక్టర్ కోర్ని మనం మిస్ చేయకూడదు.